నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం ఎప్పుడైతే లీన్ అయిపోయామో, కంప్లీట్గా ఇలా కూర్చున్నామో అప్పుడు స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే స్ట్రైట్గా వచ్చేసామో ఆటోమేటిక్గా స్టార్టింగ్ బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా కరెక్షన్స్ చేస్తూ ఉంటే, బాడీ పోస్చర్ని గమనిస్తూ ఉంటే మనకు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో స్ట్రెయిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ మనకు ఎక్కువగా తెలిసిపోతుంది. బాగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. సో దానికి కొన్ని ఆసనాలు ఉన్నాయి. రెగ్యులర్గా చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది మనకు ఉంటుంది. సో ఫస్ట్ ఆసన వచ్చేసి వజ్రాసనంలో కూర్చుంటాం. తిన్న వెంటనే వజ్రాసనంలో కూర్చుంటాం కదా, అలా వచ్చేస్తాము. తర్వాత చైల్డ్ పోజ్ అంటారు. ఇన్హేల్ హ్యాండ్స్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్, ముందుకి ఇలా. శశాంకాసన్, కంప్లీట్గా రిలాక్స్ అవుతారు. ఈ పోస్చర్లో రెండు చేతులను ముందుకు స్ట్రెచ్ చేస్తున్నారు అండ్ హిప్ వచ్చేసి హీల్కి టచ్ చేయాలి. స్ట్రైట్గా కంప్లీట్గా స్ట్రెచ్. మీ నడుమును, మీ వెన్నుముకను సాగతీయండి ముందుకు కంప్లీట్గా. అండ్ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. ఒక 10 సెకండ్స్ ఉండండి, అలాగే కౌంట్ చేసుకోండి. 1 2 8 9 10. ఇన్హేల్ అప్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి హస్తపాదంగుష్టాసన, శవాసనలోకి వచ్చేస్తాము. సో ఫస్ట్ మీ లెగ్ ఉంది కదా, దీని ఇలా టో పట్టుకోవాలి, బిగ్ టో. నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయాలి, స్ట్రైట్గా. మీ కాలు స్ట్రైట్గా ఉండాలి, అలాగే చెయ్యి కూడా స్ట్రైట్గా ఉండాలి. అండ్ లెఫ్ట్ లెగ్ వచ్చేసి నీ కిందికి ప్రెస్ చేయాలి. సో ఇది హస్తపాదంగుష్టాసన. అండ్ నెమ్మదిగా డౌన్. సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్తో కూడా చేస్తారు. ఫస్ట్ మీ బొటన వేలు పట్టుకోండి, అలాగే స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయండి అండ్ డౌన్. నెక్స్ట్ హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా ఓపెన్ చేస్తారు. లెగ్స్ ఫోల్డ్ చేసి మీ మోకాలు ఒకటొకటి టచ్ అవ్వాలి. అండ్ కాళ్ళు వచ్చేసి రైట్ సైడ్ వస్తాయి, తల లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. అండ్ సెంటర్ సేమ్ అలాగే, కాళ్ళు లెఫ్ట్ వెళ్తాయి, తల రైట్ వచ్చేస్తుంది. సెంటర్ ఇలా ఒక 3 సెట్స్ చేయాలి. సో కంప్లీట్గా మీ నడుమంతా ట్విస్ట్ అవుతుంది. అండ్ రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు కొంచెం కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్, నువ్వుల లడ్డు కానీ, లేదంటే ఫుడ్లో మంచి ఫైబర్ ఉండాలి. నెక్స్ట్ 2 హ్యాండ్స్ మీ నీస్ పైన పెట్టేసి ఇన్హేల్ చేస్తూ ఇలా ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ సెంటర్. ఒక వేవ్లా రావాలి మీ బాడీని ఇలా. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ సెంటర్. రైట్ సైడ్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. సేమ్ అలాగే మధ్యలో నుండి చేస్తున్నాం. ఇన్హేల్ అప్, వేవ్ లాగా మీ నడుమంతా కూడా ఒక వేవ్ లాగా రావాలి. రిలాక్స్. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఇన్స్టాంట్గా రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.